రైట్ న్యూస్ అండ్ డీటెయిల్స్. ఇక డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ రిలీజ్ పై హై డ్రామా నడుస్తోంది. ఇంకా విడుదల కాలేదు. ఉదయనిధిని సింగిపెట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక తంజావూరు సౌత్ పిఎస్ దగ్గర డిఎంకే శ్రేణులు భారీగా గుమిగూడారు. ఇక పార్టీ కార్యకర్తలు భారీగా రావడంతో స్టేషన్ మార్చారు. ఇక సింగిపట్టి స్టేషన్ దగ్గర వ్యాన్ దిగేందుకు ఉదయనిధి నిరాకరించారు. ఇక వ్యాన్ లోనే కూర్చుని ఉన్నారు. హీరోయిన్ త్రిషాపై కామెంట్లు చేయడంతో ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలంటూ కూడా ఇప్పటికే మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, తమిళనాడు రాజకీయాల్లో హైడ్రామా నెలకొంది. ఇక డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ రిలీజ్ పై హైడ్రామా నడుస్తోంది. ఇంకా ఆయన విడుదల కాలేదు. ఇక ఉదయనిధిని సంగిపట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇక తంజావూరు సౌత్ పిఎస్ దగ్గర డిఎంకే శ్రేణులు భారీగా గుమిగూడారు. పార్టీ కార్యకర్తలు భారీగా రావడంతో స్టేషన్ మార్చారు. ఇక సంగిపట్టి స్టేషన్ దగ్గర వ్యాన్ దిగేందుకు ఉదయనిధి నిరాకరించారు. ఇక వ్యాన్ లోనే కూర్చొని ఉన్నారు. హీరోయిన్ త్రిషాపై కామెంట్ చేయడంతో ఉదయనిధి స్టాలిన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలంటూ కూడా ఇప్పటికే మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అలాగే ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ సాగర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సాగర్, ఉదయనిధి స్టాలిన్ రిలీజ్ పై ఇంకా తమిళనాడులో హైడ్రామా అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇంకా ఈ హైడ్రామాకి తెరపడలేదు. వాస్తవానికి హైకోర్టు మధ్యాహ్నమే కొంత రిలీఫ్ ఇస్తూ ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ ని వెంటనే కూడా నిలుపుదల చేయాలని, ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలని చెప్పి కూడా ఆయన ఎమర్జెన్సీ చేసిన పిటిషన్ కి అయితే దానికి సంబంధించి వివరాలు వెల్లడించింది. ఈ నేపథ్యంలో తంజావూరు పోలీస్ స్టేషన్ లో ఉదయనిధిని హాజరుపరిచిన అనంతరం కూడా వెంటనే కూడా విడుదల చేస్తారని చెప్పి అంతా కూడా అనుకుంటున్న సమయంలో మొత్తం కూడా ఇక్కడ పెద్ద హైడ్రామా నడిచిందని చెప్పొచ్చు. అసలు తంజావూరు సౌత్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఉదయనిధి స్టాలిన్ తీసుకెళ్లలేదు. దానికి ప్రధాన కారణం కూడా అక్కడ భారీ ఎత్తున డిఎంకేకి సంబంధించిన శ్రేణులందరూ కూడా గుమ్ముకూడడంతో అక్కడ ఉదయనిధి స్టాలిన్ తీసుకెళ్తే కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు ఉన్నాయని చెప్పి దగ్గరలోని సెంగిపట్టి పోలీస్ స్టేషన్ వద్దకైతే పోలీస్ వ్యాన్ కాన్వాయ్ గా ఒక 4 వాహనాల వరకు ఉన్నాయి. పోలీస్ వ్యాన్ భారీ బందోబస్తు నడుము మధ్య ఉదయగిరి స్టాలిన్ తీసుకెళ్లడం జరిగింది. ఈ సెంగిపట్టి పోలీస్ స్టేషన్ వద్ద వ్యాన్ దిగాలని చెప్పి పోలీసులు కోరినప్పటికీ ఉదయగిరి స్టాలిన్ అందుకు నిరాకరించాడు. తాను వ్యాన్ లోంచి దిగకుండానే అసలు తన అరెస్ట్ పైనే కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఇటు టీవీకే పార్టీ అధినేత విజయ్ పైన, అలాగే గవర్నమెంట్ మీద కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది. సో మొత్తం మీద అయితే ఈ హైడ్రామా ఇప్పటికే తెర దించలేదు, ఇంకా కూడా తెర పడలేదని చెప్పొచ్చు. హైడ్రామాకి అసలు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ పైనే అనేక ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ఒకవైపు తీవ్ర టీవీకే పార్టీ అధికార పార్టీకి సంబంధించిన టీవీకే పార్టీ డిఎంకే పార్టీకి మధ్య తీవ్ర ఘర్షణలు నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకి బెయిల్ ఇచ్చి బయట పంపించేసి వ్యవహారాన్ని అందరికీ కూడా ఫుల్ స్టాప్ పడుతుంది, ఎండ్ అవుతుందని చెప్పి అనుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం మళ్ళా కూడా దీనికి హైడ్రామాకి కాస్త కొన్ని గంటలు పట్టేటట్టుంది. ఎందుకంటే డిఎంకే పార్టీ తరఫున ఇప్పటికే పెద్ద ఎత్తున సింగిపట్టి పోలీస్ స్టేషన్ వద్ద కూడా అనేక మంది చేరుకుంటూ ఉన్నారంటే స్టాలిన్ అక్కడ ఉన్నారని చెప్పి సమాచారం అడిగితే అక్కడ కూడా అందరూ వెళ్తున్న పరిస్థితి. సో ఇప్పుడు బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ కేసుకు విచారణకు సంబంధించి ఆ వ్యాఖ్యలు ఏ సందర్భంలో చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారని చెప్పి పోలీసులు దానికి సంబంధించి కొంత వివరణ తీసుకునే ఆస్కారం ఉంది. సో ఆ ఫార్మాలిటీస్ ఏమన్నా ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసినాకనే పోలీసులు ఉదయనిధి స్టాలిన్ ని విడుదల చేసే అవకాశం ఉంది. ఒకవైపు హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి ఉత్తర్వులు ఉన్నా కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఈ కేసుకు సంబంధించి ఉదయనిధి స్టాలిన్ హాజరవుతారు, పోలీసుల ముందు హాజరు అవ్వాలి, హాజరయ్యాక వివరణ ఇవ్వాలి, వివరణ ఇచ్చిన తర్వాత ఆయనకి వివరణ ఇచ్చిన వెంటనే కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించకుండా విడుదల చేయమని చెప్పి కాషన్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ సింగపట్టి పోలీస్ స్టేషన్ కి వెళ్తారా, పోలీసులు ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారా, లేకుంటే ఆయన విడుదల ఏ విధంగా ఉండబోతుంది చెన్నై నుంచి తీసుకొచ్చారు పోలీసులు. సో తీసుకొచ్చిన తర్వాత మొదట ఆయనకి మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని తీసుకెళ్లారు. తిరిగి కూడా అదే పరిస్థితిలో తిరిగి మళ్ళీ కోర్టు రిలీజ్ కి సంబంధించిన ఆ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయాలి. అలాగే తిరిగి మెడికల్ టెస్ట్ కంప్లీట్ చేసినాక ఆయన్ని ఇంటి దగ్గర చెన్నైలో వదలాలి. ఈ ఫార్మాలిటీస్ అంతా పూర్తి అయ్యేందుకు మరి కొన్ని గంటల సమయం కూడా పట్టే అవకాశం ఉంది. చెన్నై నుంచి సెంగపట్టికి సుమారుగా 4 గంటల సమయం పడుతుంది. ఇప్పటికే బై రోడ్డును తీసుకొచ్చారు కాబట్టి తిరిగి మళ్ళీ రోడ్డును తీసుకెళ్లాలంటే కూడా అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా కూడా డిఎంకే పార్టీకి సంబంధించిన వారంతా కూడా తీవ్ర ఉత్కంఠ ఎదురు చూస్తున్నారు. అనేక చోట్ల కొంచెం ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు టీవీకే డిఎంకే మధ్య కొంత ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చూడాలి మరి ఈ ఉదయనిధి స్టాలిన్
రిలీజ్ కి సంబంధించి మరి కొన్ని గంటలు కూడా ఈ హైడ్రామా నడిచే పరిస్థితి ఉంటాయి. రైట్ సాగర్, ఒక విధంగా చూస్తే తమిళనాడు రాజకీయాల్లో ఇది పెను ప్రకంపనలు రేపే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే హీరోయిన్ త్రిషకు సంబంధించి కూడా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కూడా ఇటు టీవీకే పార్టీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తున్నారు. సో ఇది రాజకీయంగా ఎలాంటి మలుపు తిరిగే అవకాశం ఉంది? ఎందుకంటే డిఎంకే సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అధినేత అయినటువంటి స్టాలిన్ యొక్క కుమారుడు అరెస్ట్ అనేది మామూలు విషయం కాదు. సో ఇది ఏ విధమైనటువంటి రాజకీయ పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇది తమిళనాడులో ఒక పెను, అంటే తమిళనాడుని గట్టిగా రాజకీయంగా పెను ఒక రకంగా చెప్పాలంటే పెద్ద వేవ్ గా చెప్పొచ్చు. రేపే అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి డిఎంకే పార్టీ కూడా 57 సీట్ల వరకు ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ప్రధానంగా కూడా ప్రతిపక్షంగా ఉంది. ప్రతిపక్షానికి సంబంధించిన ప్రధాన నేత, అసెంబ్లీకి సంబంధించి ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఉదయనిధి స్టాలిన్ ఉన్నారు. సో ఇప్పటికే ఉదయనిధి స్టాలిన్ కి అంటే రేపు అసెంబ్లీలో ఏ విధంగా ఎదుర్కోవాలి, టీవీకే పార్టీని ఏ విధంగా ఇక్కడ రేపు క్వశ్చన్ చేయాలని దానిపైన మాజీ ముఖ్యమంత్రి డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ అయితే ఇప్పటికే ప్రధాన కార్యాలయంలో మొత్తం కూడా సమావేశం నిర్వహించారు. దీనికి తోడు సీఎం, డమ్మీ సీఎం, జోకర్ క్యాబినెట్ అంటూ విజయ్ సర్కార్ పై స్టాలిన్ ఘాటు విమర్శలు చేశారు కాసేపటి క్రితమే. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీ సమావేశం ఏ విధంగా ఉన్నాయి, తమిళనాడులో పరిస్థితులు ఏమైనా ఉన్నాయని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సాగర్.